హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వారి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ముచ్చట ఏంటంటే, నేనైతే కొన్ని డేస్ బ్యాక్ మా పసుపు దున్నేదైతే చూపించా కదా, తర్వాత ఎలా ప్రాసెస్ చేస్తారో చూపిస్తాను అని చెప్పాను. ఈ ఫుల్ వీడియోలో నేను నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు అసలు న్యాచురల్ పసుపు ఎలా వస్తుందో అర్థమవుతుంది. ఇంకా చూపిద్దామని చెప్పి నేను, మా డాడీ, మా తమ్ముడు అయితే పసుపు కళ్ళానికి అయితే వచ్చాము. మా కళ్ళానికి మా పసుపు అయితే ఆల్రెడీ వండేశారు. అప్పుడైతే నేను కాలేజ్కి వెళ్ళా. ఇంకా వేరే మా చేను పక్కన అంకుల్ వాళ్ళు అయితే ఇప్పుడైతే వండుతున్నారు. మా డాడీ అయితే పసుపు కళ్ళం అయితే తిప్పుతున్నారు. ఆల్రెడీ నేను చూపించా కదా, పసుపు దున్నేటప్పుడు పచ్చిగా అయితే ఉండిద్ది. ఇప్పుడు చూస్తున్నారు కదా బ్లాక్ కలర్వి, దాన్ని అయితే కాయ అని అంటారు. ఇంకొకటి ఉండిద్ది బారుగా మనం విత్తనం వేసేది, దాన్నైతే సరుకు అని అంటారు. రెండింటినైతే మనమైతే వండాలన్నమాట. సో బాణలు ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడ వుడెన్ది ఉంది చూసారా, అదే అనమాట బాణ అని అంటారు. ఒక పొయ్యికి 2 బాణలతో అయితే వండుతారు. ఇంకా డైరెక్ట్గా పొలం నుంచి అయితే కళ్ళెంలోకి అయితే తీసుకొచ్చి పసుపునైతే ఇక్కడ కారుస్తారు. అలా కార్చిన దాంట్లో కొంచెం కొంచెం తీసి బాణల్లోకి అయితే నింపుతారనమాట. చూస్తున్నాను కదా, అదంతా కళ్ళము. ఫస్ట్ వండేటప్పుడు కళ్ళం ఫస్ట్ పొయ్యి తీసేటప్పుడు పోతురాజుని అయితే చేసుకుంటారనమాట. సో కళ్ళానికి దేవుడు అనమాట. ప్రతిరోజు అయితే అక్కడ పూజలు అయితే చేస్తారు, మంచిగా పసుపు వండాలి అని చెప్పి. పోతురాజుని అయితే చూసేశారు కదా, ఇంకా నెక్స్ట్ పొయ్యి దగ్గరికి అయితే వెళ్దాము. ఇంక ఇదేనమాట పొయ్యి. అక్కడ చాలా లోతుగా అయితే తీస్తారు, ఎందుకంటే అక్కడి నుంచి మంట వేసుకోవడానికి మనకి వీలుగా ఉండిద్ది అని చెప్పి. ఆకు వేస్తున్నారు కదా, ఆ ఆకు పసుపాకు అనమాట. ఫస్ట్ పసుపు దున్నేటప్పుడు చేను అయితే ఎండిపోయింది కదా, ఆ ఆకునైతే కొంతమంది మనుషులతో అయితే కట్టెల్లాగా కట్టిస్తారు. ఆకునే వండేటప్పుడు యూజ్ చేస్తారనమాట. ఇంకా అక్కడ చూడండి, ఇప్పుడే మూత అయితే తీశారు. అసలు ఆ స్మెల్ అయితే మనం పసుపు ఆవిరి పట్టుకుంటాం కదా, అప్పుడు ఎలా వచ్చిందో దానికైతే ఘాటుగా అయితే వస్తుంది. ప్యూర్ పసుపు కదా. ఇంకా అదైతే ఉడికిపోయింది అనమాట. చూడండి పొగలు కూడా వస్తుంది, ఎంత పొగలు అయితే బయట వీడియో కూడా కనిపిస్తుంది చూడండి. ఇంకా దాన్ని అయితే తీసుకెళ్ళి ఒక బాణం అయితే తీసుకెళ్తారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క బాణం తీసుకెళ్తారు. ఆ బాణం తీసుకెళ్ళి వేరే చోట అయితే కారుస్తారు. ఇప్పుడు ట్రాక్టర్ అయితే ఒక బాణం తీసుకొచ్చి అక్కడ కార్చింది కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే పచ్చి పసుపు ఉండేది కదా, ఆ పసుపుని మళ్ళీ తీసుకెళ్ళిద్ది అనమాట. తీసుకెళ్ళి పొయ్యి దగ్గర అయితే దాంట్లో మళ్ళీ పెట్టడానికి అయితే తీసుకెళ్ళిద్ది. లోపు అక్కడున్న వాళ్ళైతే మళ్ళీ వాటర్ అయితే మళ్ళీ కొత్తగా ఉడికించాలి కదా, దానికోసం అయితే మళ్ళీ వాటర్ అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటారు.
ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు కదా, ఇంకా నేను కూడా ఏదో ఒకటి చేస్తా దాంట్లో అది పెడతా అని చెప్పి అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అయితే పెడుతున్నాడు. అలా కొత్తది అయితే బాగానే అయితే పెట్టేశారు కదా, మళ్ళీ దానిపైన అయితే మూత అయితే పెట్టి మళ్ళీ కాసేపు అయితే ఉడికించాలి. మళ్ళీ నెక్స్ట్ పొయ్యి ఉండిద్ది, ఇంకొకటి 2 పొయ్యిలు అయితే ఉంటాయి అన్నమాట కళ్ళంలో. ఇంకా అక్కడ ఉన్నప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి. మా తమ్ముడు అయితే అక్కడ ఎడ్జ్లోకి అయితే వెళ్ళిపోయాడు, ఇంకా కాలు అయితే పడిపోయేది దాంట్లో. ఇప్పుడు పసుపు ఎలా వండుతారో చూశారు కదా, అలా వండిన పసుపునే మా డాడీ అయితే దున్నుతున్నారు. 21 డేస్ అయితే ఎండాలన్నమాట. అప్పుడు రోజు పొద్దున సాయంత్రం సేమ్ ఇలాగే అయితే దున్నాలి. తర్వాత మనకైతే ఎండిద్ది. మొత్తం ఎండిపోయిన తర్వాత అయితే చాలా చిన్న కొమ్ములుగా అయితే అయిపోతాయి. ఫస్ట్ చూసారు కదా, దున్నినప్పటికీ ఇప్పుడు వండిన తర్వాతకే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇంకా తర్వాత ఎండిన తర్వాత అయితే ఇంకా చిన్నగా అయితే అవుతాయి. మొత్తం ఎండిన తర్వాత కాయ ఎలా ఉండిద్ది అండ్ అలాగే సరికి ఎలా ఉండిద్ది అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఇంక ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు సమ్మర్ కదా, చాలా ఎండగా ఉంది, అందుకని చెప్పి సుగంధ అయితే తాగేసి అయితే వెళ్ళాము. వీడియో మొత్తం చూశారు కదా, ఇప్పుడు మీ అందరికి అర్థమైంది ఎలా ప్యూర్ పసుపు అనేది తయారైద్దో. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే కమింగ్ కూడా చాలానే ఉన్నాయి. ఇంకా పసుపు అయితే మన చేతికి రావడానికి ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి. ఇంకా అవి కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.